హాయ్ అండి, అందరికీ శివరాత్రి పండగ శుభాకాంక్షలు. ఈరోజు శివరాత్రి పండగ కదా. శివరాత్రి పండగ పూజకి తోటలో ఉన్న కొన్ని పువ్వులైతే తెంపుకుందాం. డబల్ కలర్ అన్నమాట. చూడండి, ఫస్ట్ పూసినప్పుడేమో ఇట్లా ఆరెంజ్ ఉంటుంది, తర్వాత ఇట్లా కలర్ వచ్చేస్తుంది. రెండు కలర్స్ వస్తాయి, కానీ భలే ఉన్నాయి చూడండి. ఇవి గులాబీ పువ్వులు. ఇంకా ఇవి వచ్చేసి బటన్ రోజ్. ఈ బటన్ రోజ్ అయితే గుత్తులుగా వస్తాయి. చూడండి ఎంత మంచి కలరో. ఇంకా ఇవి వచ్చేసి పింక్ కలర్ గులాబీలు, నాటు గులాబీలు. ఇవి అయితే ఎప్పుడూ వస్తూనే ఉంటాయి, సీజన్తో పనే లేదు. చెట్ల నిండా పువ్వులే. చూసిరు కదా పింక్ కలర్ గులాబీ పువ్వులు. ఇంకా ఇవి గుత్తి గులాబీ, అంటే క్రీపరు గులాబీ అనమాట. గుత్తులు వస్తాయి. ఈరోజు అంత గుత్తులుగా లేవు, క్రీపర్ అనమాట. పింక్ కలర్ గులాబీ. ఇంకా కొన్ని చామంతులు తెంపుకుందాం. చామంతులు అయితే అన్నీ అయిపోయినవి. అక్కడక్కడ మళ్ళీ చిగుర్లు వచ్చి ఇట్లా మొగ్గలు వచ్చినాయి. ఇంకా ఉన్న కాడికి తెంపుకుందాం. అన్నీ నీడకు పెట్టుకున్నా నేను, ఎందుకంటే ఎండాకాలంలో చామంతి చెట్లు ఎర్రగా అయ్యి కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అందుకనే అన్నీ నీడలో పెట్టుకున్నా నేను. నీడకు పెట్టుకుంటే నార అనేది మంచిగా వస్తుంది. చూడండి ఈ చామంతులు ఎంత మంచిగా ఉన్నాయో. ఇదంతా చామంతి నారే. ఇదంతా బతకాలంటే మనము నీడకెట్టుకోవాలి. ఇంకా ఇక్కడ వచ్చేసి రెడ్ కలరు భలే ఉంది చూడండి. చాలా ఉన్నాయి చామంతి పువ్వులు గిటి ఈరోజు. ఈ చామంతి పువ్వులు చెట్ల మీద ఉంటే ఖరాబ్ కావని నేను ఎక్కువ శాతం తెంపము. మందారాలు, శంకు పువ్వులు అట్లాంటివి తెంపుతుంటాం రోజు. ఇంకా ఇవైతే ఎల్లో కలరు, ఎంత బాగుందో చూడండి. ఇది గిట గుత్తి చూసారు కదా, రకరకాల చామంతులు. ఇంకా ఇక్కడైతే ఎంత పెద్దగా వచ్చిందో చూడండి. ఇంకా అన్ని మొగ్గలు ఇట్లా వస్తున్నాయి చెట్లకి. ఇంకా ఇక్కడ గిట రెడ్ చామంతి. ఈ మెరూన్ కలర్లో గిట 2-3 రకాలు ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఎల్లో కలరు. ఈరోజు అయితే చాలా పువ్వులే వస్తాయి. అన్ని పువ్వులు తెంపుకుందాం, ఎందుకంటే చాలా పువ్వులు అవసరం కదా ఈరోజు పూజకి. ఇంకా ఇదొక కలర్ చామంతి. ఇవి గిట విపరీతంగా పూస్తాయి. కలర్ షేడ్ అయిపోయినాయి. పూసినప్పుడు కలర్ బాగుంటుంది. పింక్ వైట్ డబల్ షేడ్ ఉంటాయి ఇవి, కాకపోతే కలర్ వెలిసిపోయినాయి. ఇంకా ఇవి వచ్చేసి వైట్ కలరు, అంటే వైట్ గిట కాదు, క్రీమ్ కలరు. ఇవి గిట నిండా మొగ్గలు ఉన్నాయి. అన్ని చిగుర్లు వస్తున్నాయి ముద్దుగా మళ్ళీ. ఇంకా ఇదొక వైటు. ఇంకా ఇది వచ్చేసి జీనియా ఫ్లవర్, ఎంత మంచిగా ఉందో చూడండి కలరు. ఇంకా ఇదొక కలరు. ఎక్కడ పడితే అక్కడ జీనియా గిట మస్తు పువ్వులు పూస్తున్నాయి, కాకపోతే మొక్కల ఎదుగుదల ఉండదు, చిన్నగా ఉంటాయి. ఇంకా మందార పువ్వులు అయితే విపరీతంగా పూసినాయి. ఇప్పుడు సీజన్ అనుకుంటా వీటిది. ఎక్కడ చూడు మందార పువ్వులే ఉన్నాయి. బుట్టెడు వస్తాయి ఈరోజు అయితే. మొత్తం తెంపి ఎవరికన్నా ఇద్దాం. ఇన్ని పువ్వులు అయితే నాకు అవసరం పడవు, చాలా ఉన్నాయి అన్నమాట తోటలో. రకరకాలు మందారాలు గిట ఇంచుమించు 12 రకాలు ఉన్నాయి. 12, 13 రకాలు అయినవి. ఇంకొక 4-5 రకాలు కొమ్మలు తెచ్చి పెట్టుకున్నా.
అవి వర్షాకాలం వరకు పువ్వులు వస్తుండొచ్చు. ఫ్రెండ్స్ దగ్గర నచ్చిన మొక్క ఉంటే తెచ్చుకుంటాం కదా కొమ్మలు, అలా తెచ్చుకొని నాటుకుంటే మంచి చిగుర్లు వచ్చినాయి. పువ్వులు వస్తే మనకి ఇంకొక 4-5 కలర్లు పువ్వులు వస్తాయి అన్నమాట. చూడండి రంగు రంగుల మందారాలు. ఇంకా ఇక్కడ వచ్చేసి కాస్మోస్ అయితే విపరీతంగా వస్తున్నాయి చూడండి. ఎక్కడ పడితే అక్కడ కాస్మోస్. ఇంకా ఇక్కడ గన్నేరు పువ్వులు చూడండి, ఎన్ని పువ్వులో, చెట్టు నిండా గన్నేరు పువ్వులే. మన మల్లె పువ్వుల మాదిరే చూడండి, చాలా ఉన్నాయి. ఇంకా ఇవి గిట అన్నీ తెంపుకుందాం. తెల్లగా ఎంత మంచిగా ఉన్నాయి కదా. ఈ గన్నేరు పూల గిట మెయింటెనెన్స్ అస్సలు అవసరం లేదు, మనం కొమ్మ పెడితే వస్తుంది. ఇది గిట నేను కొమ్మనే పెట్టుకున్నా. పువ్వులు చూడండి ఎంత మంచిగా ఉన్నాయి. ఇట్లాంటి ఈజీగా వచ్చే పువ్వులు పెట్టుకుంటే మనకు రోజు పూజకి ఎన్నో పువ్వులు ఉంటాయి. ఒక కొమ్మ ఇట్లా కింద ఏడేసిన నాటుకుంటుంది. నేను కింద గిట ఎక్కడ పడితే అక్కడ నాటుతూనే ఉంటా కొమ్మలు తీసుకెళ్ళి. మనం తెంపుకోకపోయినా ఎవరికైనా యూజ్ అవుతాయి కదా. చూడండి ఇవన్నీ తెల్ల గన్నేరే, ముద్ద గన్నేరు అన్నమాట, ముద్దగా ఉంటుంది. ఇంకా హాస్టర్ పువ్వులు చూడండి, పింక్ వైట్ డబల్ షేడ్ అనమాట. ఎట్లా పూసినాయో. ఇవి విత్తనాలకు వదిలితే విత్తనాలు వస్తాయి. నేను విత్తనాలకు వదిలే విత్తనాలు తీసి చల్లితే ఇప్పుడు అంత హెల్తీగా రాలేవన్నమాట మొక్కలు. మట్టి బలంగా లేదు. ఇంకా చూడండి మొక్కలు అట్లే గిడ్డువారినట్టు అయిపోయినాయి. ఇంకా ఇక్కడ వచ్చేసి వైటు. ఏమో చూద్దాం, మళ్ళీ కొన్ని విత్తనాలు తీసుకుందామని అట్లే ఉంచిన. ఎందుకంటే ఇట్లాంటి రేర్ వెరైటీ పువ్వులు కొంచెం కష్టం మనకు దొరకడం, అందుకనే విత్తనాలకే వదిలేసిన. ఇంకా ఇక్కడ వచ్చేసి ఆరెంజ్ కలర్ జీనియా. ఇంకా ఇక్కడ చూడండి పువ్వులు భలే ఉన్నాయి కదా, ఇవి కాస్మోస్. ఎక్కడ పడితే అక్కడ ఇట్లా మొలిచి పువ్వులు పూస్తున్నాయి. ఇంకా ఇవి ఆరెంజ్ కలర్ బాల్సము. ఇవి గిట నేనేం తెంపుకోను, వండుకోక చెట్లపై ఉంటే షో ఉంటుంది. ఇంకా ఇవి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో పువ్వులు. మా గార్డెన్ మీట్కి వచ్చినప్పుడు ఈ మొక్క గిఫ్ట్గా ఇచ్చిర్రు, పేరు అంత గుర్తుకు లేదు. మంచిగా పువ్వులు పూస్తున్నాయి చూడండి. ప్రతి ఒక్కరు ఇచ్చిర్రు కదా, ఇచ్చిన వాళ్ళు అన్నీ నాటుకున్నాయి. ప్రేమతోటి ఇస్తే అన్నీ నాటుకుంటాయి చూడండి. భలే ఉన్నాయి కదా ఇవి. ఇవి గిట అందానికే వదిలేద్దాం. ఇగో ఇట్లనే ఉంది చూడండి కవరు. నేను అట్లే కవర్లా పెట్టేసిన కదా, ఇంక అట్లనే ఉండి ఇట్లా పువ్వులు వస్తున్నాయి. ఇంకా ఇక్కడైతే వైట్ కలర్ జీనియా, చాందిని చూడండి ఎంత చక్కగా ఉన్నాయో పువ్వులు. ఈ చాందిని గిట తెంపుకుందాం. ఇవి విత్తనాలకు వదిలిన విత్తనాలు రావు, లేతగా ఉంటాయి. ఎందుకంటే గిడ్డుల్లాగా ఉన్నాయి పువ్వులు. ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చినాయే కొంచెం బలంగా ఉంటుంది విత్తనము, అందుకని ఇవి గిట తెంపుకుందాం. అందుకనే ఇవి గిట విత్తనాలకు వదలట్లేదు. చూడండి చెట్ల నిండా ఉన్నాయి ఇవి గిట. ఇంకా ఇట్లా జర్మనీ గిట అక్కడక్కడ ఉన్నాయి, కొన్ని కొన్ని తెంపుకుందాం. ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి చెట్లు. తడకలు తడకలైన పువ్వులు మాత్రం మంచిగా ఉన్నాయి చూడండి. చూస్తారా. ఇంకా ఇది లోకల్ చామంతి, ఎంత మంచిగా ఉందో చూడండి. ఇవి ఇంక ఇప్పుకోలేదు, ఇవి ఇట్లనే వదిలేద్దాం, ఇప్పిన తర్వాత తెంపుకుందాం. ఇదంతా చామంతి నారే చూడండి, కూలర్ ట్రేలో ఇదంతా చామంతి నారే. ఇంకా ఇక్కడ గిట్ ఉన్నది ఇదొక రకం చామంతి, కుండి నిండా చామంతి నారే. అన్ని రకాల చామంతి నార్లు మంచిగా వచ్చేసినాయి చూడండి.
చూసిరు కదండి, తోటలో అయితే మనం ఇప్పటి వరకు తెంపుకున్న పువ్వులు ఇవ్వనమాట. రకరకాల గులాబీలు, చామంతులు, గన్నేరు, చాందిని, జర్మనీ ఎన్ని రకాల పువ్వులు తెంపుకున్నో చూడండి. బుట్టి నిండిపోయింది. మరి ఈ రోజైతే మా తోటలో తెంపుకున్న పువ్వులు ఇవ్వనమాట. మరి మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.